నమస్కారం. తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి పంచాయతీలోని బుద్ధిని కొండలో బుద్ధిని విగ్రహాలపై పలుమార్లు దాడులకు పాల్పడుతున్న ఉన్మాదులను వెంటనే గుర్తించి అరెస్టు చేయాలని భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలకుంట శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నేడు పీలేరులో బాస్ కార్యాలయంలో ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బోదేశావలితో కలిసి బాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలకుంట శ్రీనివాసులు పాత్రికేయులతో మాట్లాడుతూ మదనపల్లిలోని బుద్ధుని కొండను మానవ వికాస కేంద్రంగా గొప్ప ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా రూపొందించాలని ఉన్నతాశయంతో బాస్ వ్యవస్థాపకులు పిటిఎం శివప్రసాద్ ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి బుద్ధుని కొండలో ఒక్కొక్కటిగా నిర్మాణాలు చేస్తుంటే కొంతమంది ఉన్మాదులు ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తూ వస్తున్నారని వీరు ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ అంబేద్కర్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత 2 రోజుల క్రితం మదనపల్లి నియోజకవర్గంలో వేంపల్లి గ్రామం సమీపంలోనే ఒక బుద్ధుని కొండ ఏర్పాటు చేయడం జరిగింది. బాస్ వ్యవస్థాపక అధ్యక్షులు గత 13 సంవత్సరాల నుంచి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ బౌద్ధాన్ని విస్తరించాలని చెప్పేసి ఆలోచనతో ఆయన ఎన్నో కోట్లు వెచ్చించి దారి వేసి అక్కడ పోరు వేసి ప్రతి సంవత్సరము బౌద్ధ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవారు. ఈ రాష్ట్రం కాక ఇతర రాష్ట్రాలు బెంగళూరు అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, కేరళ రాష్ట్రం ఉంటే భిక్షులందరూ అక్కడ సందర్శించి ఓ ఉత్సవం లాగా జరుపుకునేవారు. ఈ మధ్యకాలంలో బౌద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అది మరొక ముందే మళ్ళీ 3 రోజుల క్రితం చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా పోలీస్ శాఖ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. గతంలో జరిగిన కేసులో ఏం చేశారు మీరు, దాని పురోగతి ఏమి, ఇప్పుడు ఎవరిని గుర్తించారు, ఇవన్నీ లేకుండా మీరు ఒక అనుమానాస్పదంగా కేసు నమోదు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఏదైతే అక్కడ ఇంతకుముందు దాడికి పాల్పడినటువంటి ఆ శరత్ రెడ్డి అయితే ఎవరు ఉన్నారో వారి అనుచరులు మీరు విచారించాలని చెప్పేసి విచారిస్తే నిజాలు నీకు తెలిసిన వారు అవుతారు. ఊరికి అనుమానాస్పదంగా కేసు నమోదు చేసి గతంలో చేతులు దులుపుకుంటే ఇది సమంజస విషయం కాదు. మీరు ఏదైతే నిందితులను త్వరగా గుర్తించి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో చలో అమరావతికి కానీ అన్ని బౌద్ధ భిక్షులు అయితేనేమి అందరితో కలిసి అమరావతికి కానీ పిలిపించేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి అదేవిధంగా నేను హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఇది ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా సమస్యగా ఉండాలి. మీరు ఇలాగే జడ్డిలం చేశారనుకో నిందితులను గుర్తించుకుంటే రాష్ట్ర స్థాయి సమస్యగా మారేదానికి ఆస్కారం ఉండాలి. ఎంతో మంది బౌద్ధ భిక్షులు కానీ దీనిపైన ఆలోచించి త్వరలో సందర్శిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. జై భీమ్, జై భారత్.